పోన్లేప్ప, మీది ఎంత మంచి ముఖమో, పోతే పోన్లే. గిద్దు ముఖం అంట. మీది ఎంత మంచి ముఖమో, పోన్లేప్ప. మంచి కామెంట్ పెట్టినావు, చాలా థ్యాంక్స్ అబ్బా. లైక్ చేయరు, సపోర్ట్ చేయరు, కానీ ఇట్లా కామెంట్లు పెట్టేకి మాత్రం వచ్చేస్తారు. ఎవరు పైనుండి ఊడిపడరబ్బా, వాళ్ళ అమ్మ నాన్నల పోలికలు వస్తాయి ప్రతి ఒక్కరికి, సరేనా? ఎవరో ఒకరు అట్లా కెలుకుతూ ఉండాలి. అట్లా మనశ్శాంతి ఉండదు మనుషులకి, ఇతరులని కెలకకపోతే. వాళ్ళు పుట్టుకుతో వచ్చిండే గుణం అనుకుంటా, కెలికే గుణం. ఏం చేయలేము అట్లా. జిడ్డు ముఖం, అదే చెప్పాను కదా నేను. పని నుండి వచ్చినాను, ముఖం కడగలేదు, మాడిపోయిన ముఖం. మధ్యాహ్నం వచ్చిన డ్యూటీ నుండి, ఎండలు వేరే విపరీతంగా దంచేస్తున్నాయి, అసలు కాలిపోతున్నాము, బొగ్గైపోతున్నాము. కాబట్టి మాడిపోయింది ముఖము, నేనే చెప్పినా కదా, అందుకే ఫేస్ లైవ్ పెట్టలేదు. దాంతో మీరు మళ్ళీ పొడిచి పొడిచి చెప్తే బాధేదా? ఉండే ఫేస్ ఎక్కడికి పోతుంది చెప్పండి? కొట్టింది ఇది బ్రదర్, బ్లూ అడుగుతున్నారు మునిరాజు బ్రదరు. మీ అమ్మని అడుగు, మీ అమ్మది చూడు. మీ అమ్మ చీర కట్టుకుంటుంది కదా, మీ అమ్మది వెళ్ళి చూడు. ఎవడరా వీడు? నువ్వు చూడకరా, నేను కడుక్కోను ముఖం. నువ్వు చెప్పేది, నువ్వు ఎవరు చెప్పేది నాకే? నువ్వు చూడద్దు, పోతా ఉండు నువ్వు. నిన్ను ఎవడు చూడమన్నాడు? నిన్ను ఎవడు చూడమన్నాడు చెప్పు? పో నువ్వు. నీకేమైనా బతిమాలుకున్నానా? రాప్పా నా ఛానల్